ఈ రోజు సైనసైటిస్ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. సైనసైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద సైనసెస్ అన్నమాట. అంటే మన ఫేస్ లో కొన్ని ఎంప్టీ స్పేసెస్ అనేవి ఉంటాయి. లైక్ మాక్సిలరీ సైనస్, ఎథమాయిడ్ సైనస్, స్పీనాయిడ్ సైనస్, ఫ్రాంటల్ సైనస్ అని ఇట్లా కొన్ని ఎంప్టీ స్పేసెస్, అంటే ఈ ఏరియాలో ఫ్రాంటల్ అంటే ఇక్కడ, అట్లా కొన్ని ఏరియాస్ లో మనకి సైనస్లు అనేవి ఉంటాయి. అంటే గాలి గదులు అన్నమాట. అవి ఓన్లీ ఒక ఎంప్టీ స్పేసెస్. సో మనం తీసుకున్న గాలి ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి ఆ సైనసెస్ లో ఫిల్ అయ్యి మళ్ళీ బయటకి రావడము, అంటే ఒక ధ్వనిని క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో ఈ సైనసెస్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ జరుగుతాయో, అంటే దాని లోపల మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కి గురయ్యి అది బాగా స్వెల్లింగ్ వచ్చి అందులో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అనేది జరిగినప్పుడు ఈ సైనసైటిస్ కండిషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే మెయిన్ గా ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఎక్స్టర్నల్ గా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ సైనసైటిస్ కండిషన్ అనేది వస్తుంది. అట్లాగే ఇంటర్నల్ గా ఏంటంటే ఎవరికైనా సెప్టల్ డీవియేషన్ ఉన్న వాళ్ళల్లో, అట్లాగే పాలిప్స్ ఉన్న వాళ్ళలో మనకి సైనసైటిస్ కండిషన్ వస్తుంది అనమాట. ఇందులో మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే ముక్కు కంటిన్యూస్ గా కారడము, లేదా ముక్కు నేజల్ బ్లాక్ ఉండడము, లేదా ఏంటంటే తలంతా బరువుగా ఉండడము, తల ఇట్లా ఉంచినప్పుడు లాగడము, ఫేస్ అంతా ఉబ్బినట్టు ఉండడము, కళ్ళ నుంచి నీరు కారడము, తరచూ జలుబు రావడము, దగ్గు రావడము, తలంతా బాగా హెవీ పెయిన్ ఉంటుంది అనమాట. సో ఈ కండిషన్ లో మనకి సైనసైటిస్ లో ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే గనక దీనికి మెయిన్ గా ఆయుర్వేదంలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో మెడిసిన్స్ తో పాటు దీనికి ఏంటంటే పంచకర్మ ప్రొసీజర్ ఉంటుంది. లైక్ నస్యం అంటాము. నస్యం అనేది చాలా అద్భుతంగా సైనసైటిస్ లో పనిచేస్తుంది. అంటే ముక్కు ద్వారా మెడికేటెడ్ ఆయిల్స్ అనేవి ఇస్తామన్నమాట. సో అది ఏమవుతుంది అంటే లోపల ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో సైనసెస్ లోపల దాన్ని అది స్క్రేప్ చేసి బయటకి ఎలిమినేట్ చేస్తుంది అనమాట. అంటే రూట్ కాజ్ నుంచి ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. సో నస్యం అనేది చాలా ఎఫెక్టివ్ గా సైనసైటిస్ లో పనిచేస్తుంది. దీంతో పాటు వ్యోషాదివటి అని, లక్ష్మీ విరాస్ట్రస్ అని ఇట్లా కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటే గనక పేషెంట్ కి నెమ్మదిగా సైనసైటిస్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. సో ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే సైనసైటిస్ తో వచ్చి వెంటనే మెడినైన్ హాస్పిటల్ ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.